రైట్ మధు, సిచ్యువేషన్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతోంది. 5 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. కరెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్, ఇంకా పెరిగింది. 35 కాంగ్రెస్, బీఆర్ఎస్ 28. బీజేపీ అక్కడే ఆగిపోయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. 35 కాంగ్రెస్, 28 బీఆర్ఎస్ అండ్ 9 బీజేపీ. సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధు, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్ మధు, ఈవీఎంలు కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈవీఎంలకు సంబంధించి కొద్దిసేపట్లోనే ఈవీఎంలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రానుంది. పూర్తి స్థాయిలో లెక్కింపు తర్వాత మొత్తం 4 ఈవీఎంలు ఉంటాయి కాబట్టి 4 ఈవీఎంలలో అంటే డీటెయిల్గా ఈసీ నమోదు చేస్తుంది. ఈసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్లో కానీ వెబ్సైట్లో కానీ ఆన్ పేపర్ కానీ అభ్యర్థులు ఓకే చేసిన తర్వాత అక్కడైతే ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీల నుంచి అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వారందరి సిగ్నేచర్ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఎన్నికల అధికారి సంతకంతో మిగతా ఆ రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్కి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి క్లారిటీ ఇస్తారు. అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు, బీజేపీకి, ఇండిపెండెంట్లకు నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటిది క్లారిటీ ఇస్తారు. సో ఈవీఎంలు కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్తో పాటు కొద్దిసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. తర్వాత ఇంట్లో ఓటు వేసినటువంటి వృద్ధులకు సంబంధించిన ఓట్లపైన కూడా క్లారిటీ రానుంది. సో ఈవీఎంలు కూడా కొద్దిసేపట్లోనే అప్డేట్ రానుంది. ఒక ఉత్కంఠ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ముఖ్యంగా రాజకీయ పార్టీలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్లో కూడా కాస్త ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ రీజన్, పోస్టల్ బ్యాలెట్లో పోటాపోటీగా ఈ మూడు పార్టీలు వారికి సంబంధించినటువంటి రిజల్ట్తో రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రజలు మా వైపు ఉన్నారంటే మా వైపు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు మా వైపు ఉన్నారు అనేటువంటిది అనుకునేటువంటి సిచ్యువేషన్. ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గాల్లో కూడా చాలామంది ఎడ్యుకేటర్ ఓట్స్ ఉన్నాయి. తర్వాత బస్తీలు, కొంతమంది కాలనీలతో పాటు సో వాళ్ళు ఎటువైపు నిలబడ్డారనేటువంటిది కూడా ఫలితాలను డిసైడ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం షేక్పేటకి సంబంధించిన ఈవీఎంలు ఓపెన్ చేశారు అభ్యర్థుల సమక్షంలో. అక్కడ ఉన్నటువంటి మొత్తం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న 407 సంబంధించినటువంటి బూతులకు సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల లోపనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫలితాలు వేయడానికి మాత్రం కాస్త టైం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది.